ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య ధైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాస్థితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ ఆచార్య మంగళాశాసనములతో దాసుడు ప్రణామాలు తెలుపుతూ, ఈ నెల 22వ తారీఖు విశేషమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజు. ఆ యొక్క అయోధ్యలోని ఆ యొక్క రామ మందిరం యొక్క బాలరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఎంతోమంది త్యాగ ఫలితం 500 సంవత్సరాల నాటి కృషి ఈరోజు మనకి ఫలించడం అనేది చాలా విశేషమైనటువంటి బృహత్కార్యం. దీనికి అనేక విధాలుగా పాటుపడేటటువంటి మహనీయులందరినీ కూడా మనం అందరినీ కూడా జ్ఞప్తికి తెలుసుకుంటూ, ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమం రోజున ఈ యొక్క ముహూర్తం పెద్దలు పెట్టినటువంటి ఆ యొక్క ముహూర్తానికి మనం అందరం కూడా ఏకీభవించి ఆ యొక్క కార్యక్రమానికి మనం ప్రతి ఒక్కరం కూడా మన సాయశక్తులుగా మనం కూడా ప్రయత్నం చేద్దాం. అయితే పుష్యమాసంలో ఈ యొక్క విగ్రహం ప్రతిష్ట చేయవచ్చునా అని కొందరికి సమస్యలు వచ్చినాయి, సందేహాలు కూడా పెద్దలందరూ కూడా. ఇది కూడా పెద్దలు చెప్పిన విషయమే. కానీ ఏంటంటే ఈ యొక్క భగవత్ విషయం ప్రతి ఒక్కరికి చెందాలి అన్న ఉద్దేశంతో దాసుడు విన్నపంగా తెలియపరుస్తూ, అయితే పుష్యమాసంలో విగ్రహ ప్రతిష్ఠ అనేది నిస్సందేహంగా ఎటువంటి సంకోచం లేకుండా చేయవచ్చు అని జ్యోతిష గ్రంథాల్లో కూడా తెలుపబడింది. సర్వేషాం పౌష మాఘేద్వే నిబుధ స్థాపకే శుభే అని కూడా చెప్తుంది మనకి బృహస్పతి తెలిపినటువంటి వచనం. అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం మరియు మాఘమాసం అనేది ప్రతిష్టలకు ఎంతో శుభకరము అని తెలుపుతుందన్నమాట. అలాగే ఒక్కొక్క మాసంలో ఇప్పుడు మనకి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విగ్రహ ప్రతిష్టకి ఆ యొక్క విశేషమైనటువంటి ఫలితాలను కూడా మనకి శాస్త్ర సమ్మతంగా చూపెడుతున్నారు కొన్ని ఆగమాల్లో. అలాగే ఈ పుష్యమాసంలో గనక మనం విగ్రహ ప్రతిష్ఠ చేస్తే రాజ్య వివృద్ధి స్యాత్ అని కూడా తెలుపుతుందంట. అంటే రాజ్యం ఈ యొక్క పుష్యమాసంలో ఏదైతే మనం అయోధ్యలో ఆ యొక్క రామ మందిరం యొక్క బాలరాముని యొక్క ప్రతిష్ఠ జరుగుతుందో, రాజ్యం కూడా మన యొక్క దేశం అంతా కూడా ఎంతో అభివృద్ధి వైపు ఉంటుంది అని మరి చెప్తుంది. అలాగే సూర్యుడు ఎప్పుడైతే కనుక మకర రాశిలో ప్రవేశిస్తే ఆ యొక్క పుష్యమాసంలో వివాహం మరియు గృహారంభ ప్రవేశాలు కూడా పనికి వస్తుందని కూడా మనకి శాస్త్రాలన్నింటిలో కూడా మనకి తెలియపరుస్తుంది. అలాగే మకరస్తే సూర్య పౌషే శుభం నిషేధస్తు ధనుర్విషయ అని పీయూష్ కూడా చెప్తుంది. అంటే మకరం ఈ యొక్క పుష్యమాసంలో మరియు మాఘమాసం కూడా ఎంతో విశేషమైనటువంటి ఫలప్రదాన్ని ఇస్తుంది. అలాగే ఆ రోజున ద్వాదశి తిథి ఉంది కదా, ఆ తిథికి కూడా విశేషమైనటువంటి ఫలితం ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. అంటే ఈ ద్వాదశి యొక్క తిథికి అధిపతి ఎవరున్నారంటే సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు. కాబట్టి యద్దినే యస్య దేవస్య తద్దినే తస్య సంస్థితి అని చెబుతుందంట. అంటే విష్ణు భగవానుని యొక్క అవతారమైనటువంటి ఆ యొక్క రామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్టకి శుభమైనటువంటి తిథి ఏదన్నా ఉందంటే అది ఒక ద్వాదశి అని కూడా చెప్తుందన్నమాట. అంటే పుష్యమాసం దేవతా ప్రతిష్టకి ఆ యొక్క ద్వాదశి తిథి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి. అలాగే సమయం కూడా మనకి చెప్పారు. 12:29 నిమిషాల నుంచి 12:30 11 గంటల నుంచి 1 గంట మధ్యలో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నిటి కూడా జరుగుతాయి. అలాగే ఈ యొక్క అభిజిత్ లగ్నంలోనే పెట్టడం వీళ్ళ కారణం ఏంటంటే ఈ ఒక్క అభిజిత్ లగ్నంలో చేసేటువంటి ఫలితం అక్షయ ఫలితం, అంటే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందిగా ఈ యొక్క అభిజిత్ లగ్నం అని మత్స్యపురాణంలో చెప్తుంది. కాబట్టి మరియు శత్రు యొక్క నిర్మూలన కూడా కావిస్తుంది ఈ యొక్క అభిజిత్ లగ్నం అనేది. అలాంటి విశేషమైనటువంటి ముహూర్తం పెట్టినటువంటి పెద్దలందరికీ కూడా
మనం శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ యొక్క బృహత్ కార్యాన్ని ప్రారంభం చేద్దాం. అలాగే ముహూర్త బలంలో ఎక్కువగా లగ్నంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఎన్నో దోషాలను పోగొట్టే విధంగా లగ్న బలం కూడా మనకి చాలా బలంగా ఉన్నదని కూడా తెలుస్తుంది. అంటే మనకి ఎటువంటి దోషాలన్నింటినీ కూడా పరిహరించేటువంటి లగ్న బలం ఆ రోజున విశేషమైనటువంటి ఫలప్రదం. అలాగే నవాంశంలో ఎప్పుడైతే ద్విశోభ లగ్నం అవటం వలన శుక్రుడు ఎప్పుడూ కూడా ఈ యొక్క లగ్నాన్ని వీక్షిస్తూ ఉంటాడంట. ఉండటం వల్ల సకలమైనటువంటి దోషాలన్నీ కూడా పరిహరిస్తబడతాయి అని కూడా చెబుతుంది. మళ్ళా లగ్నా ద్వితీయే శుభే చంద్రాశ్చ పుత్రార్ధ శుభస్వధు అని చెప్తుంది. అంటే ఈ యొక్క మాసం తిథి అభిజిత్ లగ్నంలో ఉన్నటువంటి జరిగే ఈ యొక్క బృహత్ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క రామచంద్రుని యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని తెలుస్తూ మన యొక్క గృహాల్లో కూడా రామనామ సంకీర్తనగా కానీ రాముని యొక్క స్తోత్ర పఠనాలుగా కానీ విశేషంగా ఇలాంటి అవకాశం మన కళ్ళారా చూసే భాగ్యం కలగటం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించాలి. ఎందుకంటే ఇట్లాంటి విశేషమైనటువంటి రోజు మన జీవితాంతం కూడా ఒక గుర్తుండిపోయే రోజుగా ఆ యొక్క రామచంద్రుని యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఆ రోజు ప్రత్యేకించి ఆ యొక్క బాలరాముడు, ఎందుకంటే అయోధ్యలో రామ్ లల్లా అంటే ఆప్యాయతగా పిలుచుకునేవాడు. ఏంటంటే ఆ యొక్క పెరిగినటువంటి ఆ యొక్క అయోధ్యలో అలాంటి యొక్క బాలరాముని యొక్క సందర్శనం చాలా మనకి అద్భుతమైనటువంటి ప్రతిష్ఠ కార్యక్రమం. నిన్న కూడా పంచాయుధ స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో మనకి పంచాయుధ స్తోత్రాలు ఉన్నాయి, వాటిల్లో శంఖచక్రనామాలు కూడా ఆ యొక్క బాలరాముడికి ధరింపజేశారు నిన్న విగ్రహంలో. అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి ఆ యొక్క రామచంద్రుని ప్రతి ఒక్కరం కూడా ఆ రోజున ధ్యానంతో ఆ యొక్క రామచంద్రుని యొక్క కృపాకటాక్షాలు ప్రతి ఒక్కరం కూడా పొందుదాం. అలాగే అదే రోజు సాయంత్రం మనం ఏ విధంగా అయితే ఇంటి ముందు ఒక వెలుగుకు సంకేతంగా సకలమైనటువంటి శత్రువుల యొక్క నిర్మూలనకి సంకేతంగా విశేషమైనటువంటి శుభాలను కలిగించే ఆ యొక్క దీపాలన్నింటినీ కూడా మనం ఇంటి ఎదుర్కొంటా మన యొక్క ఇంట్లో ఆ యొక్క పూజా మందిరంలో విశేషంగా దీపాలని అలంకరింపజేసి ఆ యొక్క జ్యోతిలో ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క దర్శన భాగ్యం చేసుకుని ప్రతి ఒక్కరం కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవితంలో మర్చిపోలేనటువంటి రోజుగా మనం గుర్తించే విధంగా మనం ఆ యొక్క రామమందిరం యొక్క ప్రతిష్ఠ రోజున ప్రతి ఒక్కరం కూడా వీక్షించి స్వామి యొక్క కృపను ప్రతి ఒక్కరం కూడా పొందుదాం. జై శ్రీమన్నారాయణ.